మీ జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం PSSM ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్టు 30, 31 సెప్టెంబర్ 1 తేదీలో లాస్ ఏంజల్స్ లో 1000 మందితో మెడిటేషన్. ఫ్రీ ఎంట్రీ, ఫుడ్, కిడ్స్ కేర్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ globalmeditationsummit.com. ప్రపంచానికి అరుదైన అమూల్యమైన వజ్రాలు ఇచ్చింది మన తెలుగు నేల. కోహినూర్, హోప్, వర్లో, రీజెంట్, రెసిడెంట్ గ్రీన్ లాంటి అత్యంత విలువైన డైమండ్లను అందించింది ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరు గనులే. ఈ వజ్రాలు చరిత్ర, సంస్కృతి, శక్తికి ప్రతీకలు. మన ఆంధ్ర గడ్డపై పుట్టి ప్రపంచ రాజవంశాల కిరీటాలని అలంకరించాయి. వజ్రం కాంతి కిరణాలను చీల్చి ప్రపంచాన్నే మైమరిపించే అద్భుతం. దీని మెరుపు చరిత్ర, శక్తి, సంపద, అధికారాలకు చెందింది. అదే ది గ్రేట్ కోహినూర్ డైమండ్. ఈ వజ్రం మన తెలుగు నేల గర్వం. ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరు గనుల నుంచి ఉద్భవించిన సంపద. తెలుగు చక్రవర్తులు, కాకతీయుల వైభవ సూచిక. కానీ ఈ అమూల్య రత్నం ఎన్నో రాజవంశాల చేతులు మారి యుద్ధాల సాక్షిగా చివరికి బ్రిటన్ రాజకిరీటంలో చోటు దక్కించుకుంది. 13వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో కాకతీయుల స్వర్ణయుగం నడిచేది. ఓరుగల్లు రాజధానిగా గణపతి దేవ చక్రవర్తి సామ్రాజ్యం వెలుగొందుతోంది. ఈ రాజవంశం కళలు, సంస్కృతి, శక్తికి ప్రతీకగా నిలిచింది. రాజ్యంలో భాగమైన గుంటూరు ప్రాంతం కొల్లూరు గనుల్లో మెరిసింది కోహినూరు వజ్రం. ఆ గ్రామ పెద్ద ద్వారా ఈ అద్భుత వజ్రం గణపతి దేవుడి చేతికి చేరింది. కోహినూరు వజ్రాన్ని చూసి మంత్రముగ్ధుడైన గణపతి దేవుడు ఈ వజ్రాన్ని తన ఆరాధ్య దైవం శ్రీ భద్రకాళికి సమర్పించారు. ఆ దేవి నుదుటపై అలంకరించిన కోహినూరు కాకతీయుల శక్తి, గౌరవానికి ప్రతీకగా మారింది. ఆ తర్వాత రాణి రుద్రమదేవి ఈ వజ్రాన్ని వారసత్వంగా స్వీకరించి రాజధాని పరిపాలనా భవనంలో గౌరవప్రదంగా ఉంచారు. ఆ సమయంలో కాకతీయుల కీర్తి పతాకం ఈ వజ్రం. సంపద ఎక్కడుందో అక్కడ కన్ను పడుతుంది అన్నట్లుగా ఈ వజ్రం చుట్టూ అనేక యుద్ధాలు అలముకున్నాయి. 1310లో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి మాలిక్ కాఫర్ నేతృత్వంలో వరంగల్ పై దాడి చేశాడు. ఈ యుద్ధంలో ఓటమి ఎదుర్కొన్న కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు సంధి కుదుర్చుకుని అపార సంపదతో పాటు కోహినూరు వజ్రాన్ని సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి కోహినూరు తెలుగు నేలని వీడి ఢిల్లీ వైపు పయనమైంది. ఢిల్లీలో కోహినూరు ఖిల్జీల చేతి నుంచి ఇబ్రహీం లోడీకి చేరింది. 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో మొఘల్ రాజ్య స్థాపకుడు బాబర్ ఇబ్రహీంని ఓడించి కోహినూర్ని స్వాధీనం చేసుకున్నాడు. మొఘల్ సామ్రాజ్యంలో ఈ వజ్రం నెమలి సింహాసనంలో మెరిచింది. కానీ 1739లో పర్షియన్ రాజు నాదిర్ షా ఢిల్లీపై దాడి చేసి కోహినూర్ని దోచుకెళ్లాడు. ఈ వజ్రాన్ని చూసిన నాదిర్ షా దాని మెరుపుని కోహ్-ఎ-నూర్ అంటే కాంతి పర్వతం అని పేర్కొన్నాడు. అప్పటి నుంచి ఈ వజ్రాన్ని అందరూ కోహినూరుగా పిలవడం మొదలైంది. నాదిర్ షా మరణం తర్వాత కోహినూరు అతని సేనాధిపతి అహ్మద్ షా అబ్దాలీకి చేరింది. అతడు ఆఫ్ఘన్ రాజ్యాన్ని స్థాపించడంతో దాదాపు 70 ఏళ్ల పాటు కోహినూర్ అక్కడే ఉండిపోయింది. 1813లో అబ్దాలీ వారసుడు షా సుజా మహారాజా రంజిత్ సింగ్ కు ఈ వజ్రాన్ని ఆశ్రయం కోసం ఇచ్చాడు. అలా కోహినూరు మళ్లీ భారత్కు తిరిగి వచ్చింది. సొంత నేలకు తిరిగి వచ్చిన కోహినూర్ని భారత గడ్డపై ఎక్కువ కాలం ఉంచలేదు. 1849లో రెండో ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కులు ఓడిపోయారు. యుద్ధ ఒప్పందంలో భాగంగా మహారాజా రంజిత్ సింగ్ వారసుడు దులీప్ సింగ్ కోహినూర్ని బ్రిటిష్ వాళ్లకు అప్పగించాడు. ఇక అక్కడి నుంచి కోహినూర్ లండన్ చేరింది. 1851లో గ్రేట్ ఎగ్జిబిషన్ లో కోహినూరు డైమండ్ ని ప్రదర్శనకి ఉంచారు. ఆ తర్వాత దాని రూపాన్ని మెరుగుపరచడానికి లెవి బెంజమిన్ ఊర్జంగర్ కత్తిరించి వజ్రానికి పాలిష్ చేశారు. 186 క్యారెట్లు ఉన్న వజ్రాన్ని 105.6 క్యారెట్లకి తుది రూపుకి తీసుకొచ్చారు. క్వీన్ విక్టోరియా కోహినూరు వజ్రాన్ని బ్రోచ్ గా ధరించింది. చివరికి కోహినూర్ బ్రిటిష్ రాజ కిరీటంలో భాగమై రాజకుటుంబ వారసత్వ సంపదగా మారిపోయింది. ప్రపంచంలో కోహినూరు వంటి ప్రసిద్ధ వజ్రాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో కొన్ని చరిత్ర, అరుదైన అందం, విలువ కారణంగా లోకాన్ని ఆకర్షించాయి. కోహినూరు మన తెలుగు నేలలో కొల్లూరు గనుల్లో పుట్టిన సంపద, కాకతీయుల గౌరవం. కానీ యుద్ధాలు, దోపిడీలతో దీని ప్రయాణం బ్రిటన్కి చేరింది. భారత ప్రభుత్వం ఈ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని ఎన్నోసార్లు డిమాండ్ చేసినా బ్రిటన్ స్పందించలేదు. ఈ వజ్రం కేవలం రాయి కాదు, మన తెలుగు సంస్కృతి, చరిత్ర, గర్వం.